ఫ్రెండ్స్, ఇప్పుడే అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అన్నమాట. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇటీవల కాలంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్లు పెట్టడం, దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ ఇంటర్ విద్యార్థులకు సైతం అయితే అందించడం, దాంతోపాటు కొన్ని స్కూళ్ళను మెర్జ్ చేయడం, కలపడం, సంఖ్య తగ్గించడంతో పాటు నాణ్యమైన విద్య అందించడానికి ఇక ఆరుట్లలో ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేయడం. అయితే ముఖ్యం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మరో శుభార్త చెప్పారనమాట. బీసీ గురుకుల విద్యార్థులకు భవిష్యత్తు మరింత ప్రకాశవంతం చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఐఐటి కావచ్చు, ఎన్ఐటీలు అడ్మిషన్లు సాధించిన బీసీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఇక్కడ ల్యాప్టాప్లు అందించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు అధికారిక ప్రకటన అయితే జారీ చేశారనమాట. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే మహాత్మా గాంధీ జ్యోతి బాపులే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సొసైటీ 6వ బోర్డు గవర్నెన్స్ సమావేశంలో చేయబడింది. కాబట్టి సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించారు. సో ఈ రకంగా బీసీ సంక్షేమ శాఖ కమిషనరు బాలయ్య, మాయాదేవి కావచ్చు, ఇక తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట. ల్యాప్టాప్లో మరిన్ని కీలక నిర్ణయాలు. గురుకులలో చదువుతున్న ఏ విద్యార్థి అయినా ఊహించని కారణాల వల్ల కనుక మరణిస్తే కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మహాత్మా జ్యోతి బాపులే తరగతుల సొసైటీ తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా గాంధీ జ్యోతిరావు బాపులే విద్యా ఇక సంస్థల సొసైటీ పునర్నిర్మాణం చేయాలని ఆమోదం తెలియజేశారు. 70% పదోన్నతులు, 30% ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని కూడా తెలియడం జరిగిందనమాట. సో అదేవిధంగా గురుకుల పాఠశాలకు డెస్క్టాప్ కంప్యూటర్లు, జూనియర్ కాలేజీలకు ఇంటరాక్టివిటీ ఫ్లాట్ ప్యానల్స్ సరఫరా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 12 సైనిక పాఠశాల ఏర్పాట్లు కేంద్ర ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేయడం జరిగిందనమాట.